అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ. చెన్నై లవ్ స్టోరీ గురించి అంటే చాలామంది ప్యాషనేటెడ్ క్రూ ఉన్నారు, కాస్టింగ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతోమంది ప్యాషనేట్ పీపుల్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడాలి. సో నేను త్వరగా ముగిస్తాను సినిమా గురించి మాట్లాడి. ఎక్కువ సమయం వాళ్ళు మాట్లాడితేనే నాకు వినాలనిపిస్తుంది. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా మనకి తమిళ్లో కానీ మలయాళంలో కానీ మోస్ట్లీ తమిళ్లో చాలా హార్ట్ వార్మింగ్ డీప్ లవ్ స్టోరీలు వస్తూ ఉంటాయి. మనకు తెలుగులో ఎప్పుడో మన అదృష్టం బాగుంటే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒక క్లాసిక్ లవ్ స్టోరీలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక బేబీ అనే సినిమా నన్ను చాలా బాగా కదిలిచ్చేసింది. సాయిరాజ్ గారు తీసిన సినిమా బేబీ. ఆ తర్వాత ఎంత క్విక్గా ఇంకొక ఇంటెన్స్ అండ్ డీప్ ఫిల్మ్ని ఎంత ఫాస్ట్గా రాశాడు. ఆ సినిమా రాయడంతో పాటు ఆ సినిమాని ఇంత అందంగా అంటే దానికి కావాల్సినవి అలాంటి ఒక డీప్ ఫిల్మ్కి ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేసిన విధానం కానీ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి టేస్ట్ కానీ, ప్యాషన్ కానీ, రవి నంబూరి డైరెక్టర్, వీళ్ళందరూ ఒక టీమ్గా ఒక అద్భుతమైన సినిమాని, ఇంత ఒక డీప్ లవ్ స్టోరీని తీసుకురావడం ఫస్ట్ నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీలు. అలాంటి లవ్ స్టోరీ మీ అందరితో పాటు నేను కూడా 24th చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూద్దామని. అండ్ నేను ఎప్పుడు ఒకటి బాగా లైక్ చేస్తాను సాయిరేష్లో, ఇప్పుడంతా ఓటీటీలు బడ్జెట్లు వెనకాతలు పరిగెడుతున్నప్పుడు కూడా ఇంకా మనసు, దాని ఫీలింగ్స్, హృదయం అనే పదాలను ఇంకా దాన్ని మనకు గుర్తు చేస్తూ ఇలాంటి ఒక సినిమాలతో దానికి కావాల్సిన ఎక్స్ట్రానరీ బడ్జెట్లతోని, కాస్టింగ్లతోని, క్వాలిటీతోని తీసి ఇంకా వేరే వేరే డైరెక్టర్స్ని ఆ కథలుగా మార్చి ఇచ్చి ఇదంతా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇంకా చాలా చాలా లవ్ స్టోరీస్, చాలా చాలా కొత్త డైరెక్టర్లు, చాలా కొత్త కాస్టింగ్, లైక్ గౌరీ ప్రియ లాంటి మంచి మంచి ఆర్టిస్టులు ఎక్కడెక్కడో మన చుట్టూనే ఉంటారు, మనకు గుర్తించడమే లేట్. అలాంటివన్నీ ఇలాంటి సినిమాలతో జరగడం అనేది పర్సనల్గా హ్యాపీ. అది ఫస్ట్ నేను ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ కిరణ్ గారు, మామూలుగా ఏ హీరోకైనా సరే ఫస్ట్ ఒక 10 ఫిలిమ్స్లో మధ్యలో ఇలాంటి ఒక డీప్ లవ్ స్టోరీ పడితే అప్పటిదాకా ఒక 10 మెట్లు ఎక్కితే ఆడియన్స్ గుండెల్లో ఇంకొక 100 మెట్లు పెంచే సినిమాలు చాలామందికి, లైక్ మన పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక సుస్వాగతం ఆ టైంలో పడినట్టు. సో నాకు తెలిసి మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, ఇంత డీప్ లవ్ స్టోరీ. దీంతో మీరు యూత్ గుండెల లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక పాగా వేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌరీప్రియ గారు, నేను అసలు రీసెంట్ టైమ్స్లో ఇలా చూసి అసలు ఒక యాక్ట్రెస్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంత హాయిగా ఉందేంట్రా బాబు, ఇంత పాజిటివ్గా ఉందేంటి. ఆ వైన్ షాప్లో ట్రైలర్లో చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఆ తమిళ యాక్సెంట్లో నాకు పిచ్చగా నచ్చేసింది. అదే అప్పుడు అనిపిస్తుంది మాదే తప్పేమో అని, ఎతకాలి మీలాంటి మాణిక్యాలని పెట్టుకోవాలి సినిమాల్లో అని. సూపర్ అండి, అదిరిపోయారు అసలు సినిమాలో. నెక్స్ట్ డైరెక్టర్ రవి నంబూరి గారు, మీ మాటల్లో ఇంటర్వ్యూలో అట్లా చూస్తున్నాను మీకుండే క్లారిటీ కానీ ఇది కానీ. జనరల్గా కథ సాయిరాజ్ గారు ఇచ్చినా కూడా అసలు ఓవరాల్గా ప్రజెంటేషన్ కానీ ఇది కానీ అదొక డైరెక్టర్ వరల్డ్స్ లాగా అది క్రియేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఐ హోప్ ఈ సినిమాతో మీకు ఒక బ్రహ్మాండమైన డెబ్యూ డైరెక్టర్ ఎమోషన్ ఎలా ఉంటుందో నాకు మాకు అందరికీ బాగా తెలుసు. ఈ సినిమాతో ఒక మంచి కెరీర్ మీకు స్టార్ట్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఎస్కేఎన్ గారు, ఇందాక మన అనంతశ్రీరామ్ గారు చెప్తున్నట్టు ఇలాంటి ఒక ఎమోషన్ని మొయ్యాలంటే దాన్ని అన్ని రకాలుగా మొయ్యాలి. మార్కెట్, బడ్జెట్ ఇవన్నీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అట్ హార్ట్ సో ఎమోషనల్గా ఉండాలి. ఆ 2 క్వాలిటీస్ ఉన్న ఎస్కేఎన్ గారు ఎక్కడున్నారు, వాట్ ఎవర్, ఆయనకి ఫస్ట్ ఆల్ ద బెస్ట్. ఆయన కోసం కూడా సూపర్గా ఈ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు, ఒక 15 సంవత్సరాల కాలేజ్ టైంలో నేను చాలా సంతోషంగా ఉన్నానంటే ఉన్న కారణాల్లో ఒకటో కారణం, రెండో కారణం, మూడో కారణంలో ఖచ్చితంగా మీ మ్యూజిక్ ఉంటుందండి. మీ మ్యూజిక్ చూస్తూ ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత సంతోషం అనిపించాం అనేది నాకు మాత్రమే తెలుసు. అద్భుతంగా ఉన్నాయి సార్ పాటలు. మీరు మీ మ్యూజిక్లో మ్యాజిక్ అనేది సినిమాలో కూడా 100% వర్కౌట్ అయినప్పుడు ఆ సక్సెస్ ఇచ్చే నవ్వు మీ ఫేస్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మా పాటలు రాసిన మా అనంత శ్రీరామ్ గారు ఇరుముడిలో కూడా ఒక మంచి పాట రాశారు, అద్భుతమైన పాట. అలాగే నా మిగతా ఆర్టిస్టులు త్రిగన్ గారు కానీ, సిరి కానీ, నరేష్ గోలి, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు నాకు గుర్తు లేకపోతే క్షమించండి. హలో హాయ్ బ్రో. సో అందరికీ సూపర్గా ఈ ఫిల్మ్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 24th ఒక క్లాసిక్ లవ్ స్టోరీని మనందరం చూడబోతున్నాం. వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ కంపెనీ, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, అందరితో వెళ్ళి సూపర్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరిలాగే బాస్ చిరంజీవి గారి కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. ఆయన కళ్ళతో ఒకసారి చూసి వెళ్దామని ఈగర్లీ వెయిటింగ్. జై మెగాస్టార్. Thank you
సో మచ్ శివ నిర్మోహన గారు. ఎస్, జై మెగాస్టార్, జై జై మెగాస్టార్. ఇరుముడి పాట అదిరిపోయింది, మామూలుగా లేదు. విషింగ్ ఆల్ ద సక్సెస్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ ఆల్సో. ఎస్, సో అటు తమిళ్లోను ఇటు తెలుగులోను వరుస బ్లాక్ బస్టర్